కూడా ఆ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదంటే అర్థం ఏంటంటే మనం కూడా మరి దేవుని సంఘంలో కలిసి ఉండటం, వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం, భక్తి జీవితాన్ని మరి మనం కూడా కలిగి ఉండాలన్నమాట. ఆరిపోకూడదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆరిపోయే స్థితిలో ఉంటాం. కొన్నిసార్లు బాగా ఉద్యోగంగా ఉంటాం, మరలా ఏం చేస్తూ ఉంటామంటే ఆరిపోతూ ఉంటాం అన్నమాట. మనము ఆరిపోయే వారంగా ఉండకూడదు, కానీ వెలుగుతూ ఉండే వారంగా ఉండాలి. చాలాసార్లు ఆత్మీయంగా ఆరిపోతూ ఉంటాం అన్నమాట. మన ఆత్మదీపము ఏమైపోద్దంటే ఆరిపోతుంది అన్నమాట. దేవుని వాక్యం రాయబడింది కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని. ఆ దీపం ఏమవుద్దంటే చాలాసార్లు మనమే ఆర్పేసుకుంటాం. కాబట్టి ఆత్మదీపాన్ని మనం ఎప్పుడు వెలిగించుకునే వారంగా ఉండాలి. అది మన చేతిలోనే ఉంది. మరి అలాంటి భక్ష్యంకులు కూడా ఈ వాక్యాన్ని చాలా ఇష్టపడేవాడు అనమాట. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అంటే భక్ష్యంకులు సాదృశ్యం. ఎందుకంటే ఆయన యొక్క బలిపీఠం ఎట్లా ఉండేది, ఆయన భక్తి జీవితం ఎట్లా ఉండేదంటే ఎప్పుడు వెలుగుతానే ఉండేదన్నమాట. మనం కూడా ఆ రీతిగా మనం వెలిగే వారంగా ఉండాలి. మనం వెలిగించబడుతూ ఉండాలి. దేవుని వాక్యం చేత దేవునిలో ఉంటూ ఆ బలపరచబడుతూ ప్రార్థన జీవితాన్ని కలిగి భక్తి జీవితాన్ని కలిగి మనం ఏం చేస్తూ ఉండాలంటే మనం ఎలిగే బిడ్డలంగా మనం ఆ రీతిగా మనం కలిగి ఉండాలి, వెలుగుతూ ఉండాలి. అందుకని యేసుప్రభువారు ఏమంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. కాబట్టి మనము ఎలిగే బిడ్డలంగా లోకానికి వెలుగునిచ్చే వారంగా ఉండాలి. కాబట్టి మనం వెలగాలంటే ఆరిపోకూడదు. చాలా పరిస్థితులు ఎట్లా ఉంటామంటే ఆరిపోయేటువంటి స్థితిలో ఉంటాం. ఆత్మీయంగా ఎంతో మరి ఏం చేస్తూ ఉంటాం, ఆరిపోయేటువంటి స్థితిలో ఉంటాం కదా. కాబట్టి అలాంటి ఆత్మను ఆర్పేసుకుంటాం. బైబిల్లో రాయబడింది కదా, మొదటి దశలోనికిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మీ ఆత్మను ఆర్పకుడి అని ఉందన్నమాట. మొదటి దశలోనికిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముందంటే అక్కడ 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి అని ఉందన్నమాట. అంటే ఆత్మను ఏం చేస్తూ ఉంటాం, మనం ఆర్పివేస్తాం అన్నమాట. ఆత్మీయంగా చల్లారిపోతూ ఉంటాం. ఆత్మీయంగా చల్లారిపోతూ ఉంటాం. ఆత్మ ఏమైపోతుందంటే ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ ఆరిపోయేదిగా ఉండకూడదు. మన ఆత్మ వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. కాబట్టి ఆత్మను ఆర్పేసుకోకూడదు. ఇక్కడ కూడా మనం చూస్తే లేవీకాండం 6వ అధ్యాయము 13వ వచనంలో, లేవీకాండం 6:13 బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అన్నాడు. కాబట్టి బలిపీఠం మీద నిత్యము మన హృదయం అనే బలిపీఠం మీద మరి నిత్యము అగ్ని మండుచు ఉండాలి, అది ప్రకాశిస్తూ ఉండాలి. కాబట్టి మరి ఎట్లా మనం మండుతామనంటే మనం దినదినం మనలో ఆ మంట అనేది రావాలి. రోజులు గడిచిన కొద్దీ ఆత్మీయంగా మనము బలపరచబడే వారంగా ఉండాలి. రోజులు గడిచిన కొద్దీ ఇంకా బలపరచబడుతూ ఉండాలి. కాబట్టి ఆత్మీయంగా బలపరచబడుతూ ఉండాలి. కాబట్టి దేవుని మందిరానికి మనం వచ్చేది ఎందుకంటే ఇంకా మనం దేవుని మందిరానికి రావటం ద్వారా ఇంకా మనం ఏం చేస్తూ ఉంటామంటే వెలిగించబడతామన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం, దాదాపు 2, 3, 5 అంతేనా, 5, 6, 7, 8 మంది ఉన్నాం. 8 కట్లు 8 పొలాలు తీసుకుని 8 కట్లు ఒక చోట పెట్టి నొప్పి పెడితే ఎంత చక్కగా మండితే లేదా? 8 కట్లు తీసుకున్నాం, 8 కట్లు ఒక్క చోటే పెట్టి వాటికి మనం నొప్పి అంటిస్తే ఎంత చక్కగా గెలుగుతూ ఉంటాయి అన్నమాట. అదే ఒక్కొక్కటి తీసేస్తే ఏమైంది, ఎలుగు ఆరిపోతుంది. ఒక్క కట్టి ఎలగాలంటే ఎలగదు. కాబట్టి లేదా పాస్టర్ గారు ఒక్కడే ప్రార్థన చేసుకుంటాడు, మా అందరి కొరకు ఆయన చేసేస్తాడంటే ఎలగదు అక్కడ. మాతో కూడా ఇతరులు కూడా ఏం చేయాలి, కొంత ప్రోత్సాహంగా ఉంటే ఆ కట్టెలు ఏ రీతిగా అయితే వెలుగుతూ ఉంటాయో, కట్టుండా కొద్దీ ఒక కట్టి ఎక్కువైన కొద్దీ ఏమవుద్ది, వెలుగుతూ ఉంటుంది, శక ఎక్కువ వస్తుంది, మంట ఎక్కువ వస్తుంది. అట్లాగే మనం కూడా ఆత్మీయ జీవితంలో కూడా ప్రజలు ఎక్కువైన కొద్దీ, దేవుని ప్రజలు వస్తున్న కొద్దీ ఏమవుద్దంటే వెలుగుతూ ఉంటాం అన్నమాట.
ఆ ప్రకాశం అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ వెలుగు అనేది ప్రబలుతూ ఉంటుంది. అట్లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి కదండి. అట్లా మనం మరి ఆ సంఘంగా మనం ఉన్నప్పుడే మనం వెలుగుతూ ఉంటాం. ఉదయకాలం బైబిల్ చదువుకోవాలి, రాత్రికాలం బైబిల్ చదువుకోవాలి, వీలుంటే మధ్యాహ్నం చదువుకోవాలి, దినమునకు ముమ్మారు ప్రార్థన చేసుకోవాలి, కనీసం 2 సార్లన్నా ప్రార్థన చేసుకోవాలి కదా. ఇలాంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అది మన యొక్క ఆత్మ ఏమవుతుందంటే వెలుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఏమన్నాడు, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. కాబట్టి చాలాసార్లు మనం ఆ యొక్క దశలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా 16వ వచనంలో 19వ వచనం రాయబడినట్లుగా ఆత్మను అనేక సార్లు మనం సల్లారిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు అవిశ్వాసంతో అపనమ్మకంతో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆరిపోయేటువంటి స్థితిలో ఉంటాం అన్నమాట. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు, 10 మంది కన్యకలు ఉన్నారు. వాళ్ళ 5గురు బుద్ధిగలవారు, 5గురు బుద్ధి లేనివారు. బుద్ధిగలవారు దీవిటీలు ఏం చేస్తున్నాయి, వెలుగుతున్నాయి, ప్రకాశిస్తున్నాయి అవి కదా. బుద్ధి లేని వారి దీవిటీలు ఏమైనాయి, ఆరిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు కునికి నిద్రపోతున్నారు అన్నమాట. పెండ్లి కుమారు వచ్చే సమయానికి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కునికి నిద్రపోతున్నారు. సడన్గా పెండ్లి కుమారు వచ్చినప్పుడు లేచినప్పుడు వారి డ్యూటీలు ఏమైపోయినాయి, ఆరిపోయినాయి కదా. అందుకని వాళ్ళు ఏమంటారంటే మా డ్యూటీలు ఏమవుతున్నాయి, ఆరిపోతున్నాయి. 25వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనంలో 25:8 25వ అధ్యాయము 8వ వచనం 8వ వచనం చూడండి. బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోతున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గలవారిని అడిగారు. అంటే ఇక్కడ చూస్తే వాళ్ళ దీపాలు ఏమైపోతున్నాయి అంట, ఆరిపోతున్నాయి, మా డ్యూటీలు ఆరిపోతున్నాయి. కాబట్టి కొంచెం మీది ఇవ్వండి అంటున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే మరి ప్రార్థన జీవితం లేదు, భక్తి జీవితం లేదు. వాళ్ళు ఏం చేశారంటే నిర్లక్ష్యం కలిగి జీవిస్తూ వచ్చినారు. పెండ్లి కుమారు వస్తాడని తెలిసి కూడా వాళ్ళు నిర్లక్ష్యం కలిగి ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళు కునికి నిద్రపోవడం ద్వారా వారు అంతగా పట్టించుకోలేదు. మిగతా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వచ్చేటప్పుడే వారి యొక్క సిద్ధుల్లో నూనె పోసుకొని, డ్యూటీల్లో నూనె పోసుకొని వచ్చినారు. వారికి నూనె ఉంది కనుక వాళ్ళు మెలకుగా ఉన్నారు, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వెంటనే పెండ్లి కుమారుడు వచ్చాడని శబ్దం వినగానే ఈ డ్యూటీలు పట్టుకుని లోపలికి వెళ్ళినారు. మరి మిగతా వాళ్ళు ఏం చేశారు, అయ్యో ఇప్పుడు మాకేమైంది, నూనె ఎప్పుడు కావాలి, ఇప్పుడు మాకు నూనె అవసరం, ఇప్పుడు ఎక్కడుంది నూనె, ఇప్పుడు కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కోవచ్చుకోవాలంటే, అంగడికి వెళ్ళి కొనుక్కోవచ్చుకోవాలంటే అది జరిగే పని కాదు. అయినా వాళ్ళు వెళ్ళారంట కొనుక్కోవచ్చుకోవడానికి, కానీ వచ్చేసరికి ఏమైంది, తలుపు వేయబడింది. ఇట్లా మనం కూడా చాలాసార్లు ఆత్మీయంగా మన యొక్క దీపాలను ఆర్పివేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనకు అన్ని రకాల సదుపాయాలు ఉండి కూడా. అందుకని వాళ్ళని ఏమన్నారు, బుద్ధి లేని కన్యకలు అన్నారు. అంటే బైబిల్ ఉండి, మందిరం ఉండి, సేవకులుండి, మరి అందుబాటులో కోడికలుండి కూడా మనం ఆత్మీయంగా ఏమైపోతున్నామంటే చల్లారిపోతున్నాం అనమాట. ఆత్మను ఆర్పేసుకుంటున్నాం కదా, మన ఆత్మను ఆర్పేసుకుంటున్నాం. దేవుడు అడుగుతున్నాడు అందుకని దేవుని వాక్యం రాయబడింది ఏంటంటే మనము ఆరిపోయేటువంటి వారం కాకుండా ఎలిగే వారంగా ఉండాలి. అందుకే ఇక్కడ చూస్తే బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుస్తుండవలను అని రాయబడింది. ఏబంట రోజు అరుణోదయం లేచి ఒక్కొక్కళ్ళ కొరకు బలి అర్పించేవాడంట. బైబిల్లో రాయబడింది అంటే ఏబు నిత్యము అలాగూ చేసి ఉండేనండి. అట్లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి కదా. అలాంటి అనుభవం గుండా నీవునే మనం వెళ్ళాలి. అందుకని రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఆత్మయందు తీవ్రత గలవరై ప్రభుని సేవించడనుంది. అంటే చూడండి, చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవరై ప్రభువుని చేయండి. చూసారా, మరి మనం ఆత్మయందు ఏం కలిగి ఉండాలి, తీవ్రత. అది ఎంతో తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మీయత ఎందు మనము తీవ్రత కలిగి ఉండాలి. అందుకని ఆసక్తి విషయంలో ఏం కావద్దు, మాంద్యులు కావద్దు. ఆసక్తి విషయంలో నేర్సిల్లిపోవద్దు. ఆసక్తి విషయంలో సోమరులుగా ఉండకూడదు అన్నమాట. కాబట్టి ఆత్మ ఎందు ఏమై ఉండాలి, తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడు అన్నాడు.
ఆత్మ యందు మనం ఏమై ఉండాలి? తీవ్రత కలిగి ఉండాలి. తీవ్రత కలిగి ఉండాలి. మనం ఎప్పుడు తీవ్రత కలిగి ఉంటామంటే ఒక పాస్టర్ ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా వస్తే ఎక్కడ లేని ఉద్యోగం అంతా వస్తుంది అనమాట. మనం ఎప్పుడు మన దీపాలు ఎప్పుడు వెలుగుతాయి? పాస్టర్ గారు వస్తే, కొత్తగా వస్తే పాస్టర్ గారు వస్తే అప్పుడు వెలుగుతాయి మన దీపాలు. మళ్ళీ 3 నెలలకి మురుగు చుట్టమే. మన ఆంధ్రలో ఒక సామెత ఉందన్నమాట, 3 నెలలకి మురుగు చుట్టమంట. అంటే ఇట్లా ఇట్లా మన దీపాలు ఏమైపోతాయి అంటే ఆరిపోతాయి అన్నమాట. అరే మొదట 3 నెలలు ఏం చేస్తారు? బాగా ఉద్యోగం ఉంటారు, సాపలు వేసేస్తారు, తపలాలు కొట్టేస్తారు, ఎక్కడోళ్ళు అక్కడ వచ్చేస్తూ ఉంటారు అనమాట. ఈ రోజును గడిచిన కొద్దీ ఇట్లాంటి ఆత్మీయ జీవితం అనేది, ఎందుకంటే బైబిల్లో అంచు దినాలు, అపాయకరమైన దినాలు. ఈ దినాల్లో మన భక్తిని మనం కాపాడుకోవాలి. మనం వెళ్ళేది మనుషుల కొరకు, దేవుని కొరకు వెళ్ళాలి, మన ఆత్మ కొరకు వెళ్ళాలి. మన ఆత్మ కొరకు వెళ్ళాలి. నువ్వెవరి కొరకు కాదు, మనం ఎవరి కొరకు కాదు మందిరానికి వెళ్ళేది, మన ఆత్మ కొరకు, మన ఆత్మ క్షేమం కొరకు మనం మందిరానికి వెళ్ళాలి. మనం ఆత్మీయంగా బలపడేదాని కొరకు మందిరానికి వెళ్ళాలి కదా. అట్లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆత్మ యందు ఏం కలిగి ఉండాలంట? తీవ్రత కలిగి ఉండి ప్రభువుని సేవించాలి. ఆత్మ యందు ఎప్పుడు తీవ్రత ఉండాలి. అది పాస్టర్ గారు ఇచ్చిన కొత్తలో ఉండే తీవ్రతగా, ఆ తీవ్రత ఎప్పుడు ఉండాలి. అప్పుడే ఆ మనిషి ఆత్మీయంగా ఎదగలడు అనమాట. నిజంగా ఈ దినాల్లో చూస్తే అంచె దినాలు అయిపోయినాయి ఇవి. ఎట్లా అంటే ఇది ఆత్మీయతను ఏమైపోతున్నాం అంటే మన ఆత్మదీపాన్ని మనం ఆర్పేసుకుంటున్నాం, మన చేతులతో మనమే ఆర్పేసుకుంటున్నాం, సొమశీలిపోతున్నాం, నీరసిల్లిపోతున్నాం అనమాట. కాబట్టి ఆత్మదీపాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఆర్పేసుకుని మనం ఆత్మీయంగా ఏం చేస్తున్నాం? సొమ్మసిల్లేటువంటి వారంగా ఉంటున్నాం అనమాట. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మ యందు ఏమై ఉండాలంట? తీవ్రత కలిగి ఉండాలంట. ఈ తీవ్రత అనేది ఎప్పుడు ఉండాలి. ఈ ఉద్యమం అనేది ఎప్పుడు మనలో ఉండాలన్నమాట. కాబట్టి ఉద్యమం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుంచే వస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే ఆత్మ యందు మనం తీవ్రతగా ఉన్నామో, మనం ఎప్పుడైతే ఆత్మ యందు తీవ్రతగా ఉన్నామో మన ఇంట్లో వాళ్ళు కూడా తీవ్రతగా ఉంటారు. మనం ఎప్పుడైతే నీరసిల్లామో మన ఇంట్లో వాళ్ళు కూడా నీరసిల్తారు. మనం నీరసిల్లే వారంగా ఉండొద్దు, ఆరిపోయిన వారంగా ఉండవద్దు, కానీ మనం వెలిగే వారంగా ఉండాలి. ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడు అన్నాడు. కాబట్టి అలాంటి ఆత్మ యందు తీవ్రత కలిగిన బిడ్డలంగా నీవు నేను మనం కలిగి ఉండాలి. ఆత్మపూర్ణులై ఎఫెసీ 5వ అధ్యాయంలో 18వ వచనం అనుకుంటా, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, 5:18 చదవమా. 5:10 మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. అంటే మనము ఆత్మపూర్ణులై ఉండాలి, మనలో వెలుగుతూ ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనలో ఆత్మపూర్ణులుగా మనం ఉంటామో దేవుడు ఎంతో మనల్ని దీవిస్తాడు, మన ఎడల దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ భక్తిహీనతను చూడండి, భక్తిహీనుల మీదకి యెహోవా యొక్క తీర్పు వస్తుందంట. బైబిల్లో రాయబడింది 18వ అధ్యాయం ఏబు గ్రంథం, ఏబు గ్రంథం 18వ అధ్యాయంలో అక్కడ ఒక మంచి మాట రాయబడింది. 5వ వచనం చూడండి. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. చదువమ్మ. వారి గుడారములో వెలుగు అంధకారమును, వారి యొద్దనున్న దీపము ఆరిపోను. ఎవరి దీపం ఆరిపోద్ది? భక్తిహీనుల దీపం ఆరిపోద్ది. భక్తిహీనులు అంటే ఎవరు అనుకుంటాం మనం? ఒకసారి నేను చాలాసార్లు ఏమనుకున్నాను అంటే భక్తిహీనులు అంటే లోకస్తులుగా అవసరం అనుకున్నాను. ఒకసారి భక్సింగంకులు మాటలు విన్నాను అన్నమాట. ఎప్పుడు విన్నానంటే 2011లో భక్సింగంకులు ఒక రోజున చెప్తున్నాడు, ముగ్గురు తర్జుమా చేస్తున్నారు అనమాట. అప్పుడు ఆయన అంటున్నాడు, భక్తిహీనుల దీపం మారిపోద్ది అంటున్నాడు. ఎవరు భక్తిహీనులు అనుకుంటే ఎవరో లోకస్తులు అనుకోవద్దు, భక్తిహీనుడు అంటే మనమేనంట. ఎవరైతే భక్తి తక్కువ చేస్తారో వాళ్ళని భక్తిహీనులు అంటారంట. మనం చాలాసార్లు భక్తిహీనులు బెదరు వాళ్ళు అంటారు. భక్తిహీనులు అంటే మనం ఎందుకంటే మనం చాలాసార్లు భక్తిహీనంగా ఉంటామన్నమాట, భక్తి తక్కువ చేస్తామన్నమాట. ఇప్పుడు రక్తహీనత ఉన్నవాడిని రక్తహీనుడు అని ఎట్లా అంటారు? బుద్ధి లేని వాడిని ఇప్పుడు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలని, బుద్ధి లేని వాడిని బుద్ధిహీనుడని, వస్త్రం లేని వాడిని వస్త్రహీనుడని, ఎట్లా అంటారో భక్తిహీనుడు అంటారు అనమాట. ఈ భక్తిహీనుడి దీపం ఏమైపోద్ది అంటే ఆరిపోద్ది.
ఏదో వెళ్తున్నట్లు దేవుని మందిరానికి వెళ్తున్నట్టు ఉంటాం, చూస్తున్నట్టు ఉంటాం. కానీ ఈ భక్తిహీనత ఎప్పుడైతే మనలో ఉందో, భక్తి సరిగా చేయకపోతే ఈ భక్తిహీనుల యొక్క దీపం ఏమైపోతుందంటే ఆరిపోతుందంట. వారి గుడారంలో ఏముంది కింద మనం చూసినట్లయితే, వాడి గుడారంలో వెలుగు ఏమైందంట, అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోతుందంట. దీపం ఆరిపోతుందంట. 21 అధ్యాయము ఏబు గ్రంథం 7వ వచనం, 21:7 చదువు. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలావృద్ధి ఎలా నొందుదురు. చాలా మనం ఇక్కడ చూస్తే భక్తిహీనులు ఎలా వృద్ధి పొందుతారు. కాబట్టి భక్తిహీనులు అనేటువంటి మాట అనేక సందర్భాల్లో బైబిల్లో రాయబడుతూ వచ్చింది. భక్తిహీనుల యొక్క దీపం ఏమైపోతుందంటే ఆరిపోతుంది అన్నమాట. వారి దీపము ఆరిపోతుంది, వారు వెలిగించబడరు. కాబట్టి మనం అలాంటి వారం కాకుండా ఈ భక్తిహీనత ఎప్పుడైతే మనలో ఉందో మనం కూడా ఏం చేస్తాం, ఆరిపోతాం అన్నమాట. అందుకని సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, సామెతలు 13:9లో, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం చదవమా. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోతుందంట. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి దీపం తేజరిల్తూ ఉంటుందంట కదా. ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో అతని గురించి రాయబడింది ఏంటి, అతడు మండుసు ప్రకాశించు దీపమై ఉన్నాడు. యోహాను సువార్త 5:35లో రాయబడినట్లుగా మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు మనలో ఏమవుద్దంటే ఆత్మదీపం వెలిగించబడుతూ ఉంటుంది అన్నమాట. ఆత్మదీపం మనలో అది ఎప్పుడు కూడా తేజరిల్లుతూ ఉంటుంది అన్నమాట. అందుకని లోకాసు వార్తలో 12వ అధ్యాయము అక్కడ ఏమన్నాడంటే యేసుప్రభువారు లోకాసు వార్త 12వ అధ్యాయంలో మీ దీపములు 35వ వచనం చూడండి. లోక 12:35 మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు. అంటే మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు. అంటే మన దీపాలు ఏం చేస్తూ ఉండాలి, మనలో ఉన్నప్పుడు నా దీపం వెలుగుతూ ఉండాలి, ప్రకాశించాలి. లేకపోతే రేపు ప్రభు వచ్చినప్పుడు మనం ఎడవబడతాం. ఎడవబడేది ఎవరు, ఎవరి దీపం అయితే ఆరిపోయిందో వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఎడవబడతారు అనమాట. మన దీపం ఆరిపోయింది అనుకోండి, మనం ఎడవబడతాం. మనం దేవునికి తెలుసు మనం ఆరిపోయి ఉన్నటువంటి స్థితిలో మనం ఉంటే మనం ఎడవబడతాం అన్నమాట. అయితే దేవుని యొక్క వాక్యం మనం చదువుకుంటున్నాం. మరి యేసుప్రభువారు కూడా అంటున్నాడు మీ నడుములు కట్టుకుని ఉండుడి. మరి మనం దేవుని కొరకు ఎంతో ఉత్సాహంగా ఉండాలి, దేవుని సన్నిధి అంటే ఎంతో ఉత్సాహంగా ఉండాలి. కాబట్టి మీ దీపములను వెలుగుచుండనీయుడి అంటే కింద కూడా ఏమంటున్నాడు, తమ ప్రభువు పెండ్లి విందు నుంచి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుని వలె ఉండు అంటున్నాడు. అంటే పెండ్లి కుమారుడు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుని వలె ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. క్షణంగా ఎప్పుడు వస్తాడో తెలియదు, రెడీగా ఉన్నట్లు ఉన్నాడు. ఆ పెండ్లి కుమారుడు రాగానే వెంటనే తలుపు తీయటానికి ఉన్నటువంటి వ్యక్తిలాగా మనం కూడా సిద్ధపడి ఉండాలంటున్నాడు. లోకాసు వార్త 12వ అధ్యాయం 36వ వచనంలో మరి ఈ మాటలన్నీ రాయబడుతూ వచ్చినాయి. అంటే దేవుడు వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు మనం ఆరిపోయేటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే మనం ఎత్తబడమన్నమాట, మనం ఎడబడతాం. సడన్గా ప్రభు యొక్క అది ఎప్పుడో వస్తుంది. ఒకవేళ మన కాలంలో ఇప్పుడు వరకు రాలేదు, చాలాసార్లు మనం అనుకుంటాం అది ఎప్పటి నుంచో చెప్తున్నారులే, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, లేకపోతే యేసు ప్రభు వారి కాలం నుంచి చెప్తున్నారంటే ఈ లోకం కాలం ఎప్పుడు కాలం పరిపూర్ణం అవ్వాలి. ఆ కాలం పరిపూర్ణం అయితే వెంటనే ప్రభు వచ్చేస్తాడు. సడన్గా ప్రభు వచ్చేసినప్పుడు ఎడబడితే ఆ ఎడబడినటువంటి అనుభవం ఎంత భయంకరంగా ఉంటుందో, అది ఎంతో కష్టతరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ఎడబడేటువంటి అనుభవంలో కాకుండా మనము వెలుగుతూ ప్రకాశించే వారంగా ఉండాలి కదా. మరి అలాంటి దీపములుగా ఉండాలి. పౌలు అంటాడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 8వ వచనములో మేము కూడి ఉన్న మేడగదిలో, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 8వ వచనంలో మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉంటున్నాయి అంటాడు. అంటే మనుషుల్ని దీపాన్ని పోరుస్తున్నాడు అనమాట. అపోస్తుల కార్యములు 28లో 20వ అధ్యాయం 8వ వచనంలో మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండిన అంటాడు.
అంటే వాళ్ళందరూ వెలుగుతున్నారు అన్నమాట. వాళ్ళెంతో ప్రకాశిస్తూ ఉన్నారు. వారు దీపాలంటే ఈ దీపాలు కాదు, మన హృదయంలో ఒక దీపం ఉంది. ఆ దీపం అనేది మనలో వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలంటే మనం ఏం చేస్తూ ఉండాలి? ఆత్మీయంగా మనం ఎంతో బలపరచబడుతూ ఉండాలి, బలర్పిస్తూ రావాలి. దేవునికి మన హృదయంలో చోటివ్వాలి. దేవునికి మన హృదయం అందు దేవునికి చోటిచ్చేవారు ఉండాలి. అందుకని చూడండి, లేవికాండం 6:12 లేవికాండం 6:12 బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలికు కొవ్వును పశువు కొవ్వును దహింపవలను. కాబట్టి బలిపీఠం మీద అగ్ని నిత్యం అంటే యాజకుడు ఏం చేయాలి? ఉదయం సాయంత్రం దాని మీద వేయాలి. మనం కూడా రాజులేని యాజకులు. యాజకుడే కాదు, అందరం చేయాలి. ఇది కృపాకాలం. మన హృదయమే ఒక బలిపీఠం అన్నమాట. ఒకసారి భక్ష్యం గారు ఎక్కడికో వెళ్తున్నాడు అనమాట. వెళ్తుంటే మధ్యదోవలో, ఆ ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆయన చాలా దూర ప్రయాణం వెళ్తున్నప్పుడు బెంగళూరులోనే ఎక్కడం భక్ష్యం గారు ఈ దారిని వెళ్తున్నాడు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న సంఘాల వాళ్ళు అంతా ట్రైన్ కాడికి వచ్చారనమాట. ట్రైన్ ఫుల్ అయిపోయారంట. ప్లాట్ఫామ్ అంతా మన క్రిస్టియన్స్ ఫుల్ అయిపోయినారంట. ఎందుకు ఇంతమంది ఉన్నారంటే, ఒక అతను వస్తున్నాడు, ఒక సేవకుడు వస్తున్నాడు, ఆయన కోసం వచ్చారు వీళ్ళు అంతా అంటే అందరూ ఫుల్ అయి ప్లాట్ఫామ్ అంతా నిండి ఉన్నారంట. ఆ ట్రైన్ వచ్చిందంట. ఆ ట్రైన్ వస్తే భక్ష్యం గారు ఆ ట్రైన్ గేట్ దగ్గరే పైన అక్కడ నిలబడి ఇక్కడే ప్రార్థన చేస్తాను, సమయం వద్ద లేదు కనుక అని చెప్పి ఆయన ఒక మాట చదివిండంట. ఆ మాట ఇదే మాట, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవాలని చెప్పి చదివి అక్కడ 2 మాటలు ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడంట. ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను. అంటే ఆ యొక్క బలిపీఠం అనేది, మన హృదయం అనే బలిపీఠంలో మనం ఎంతవరకు ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాం, ఎంతవరకు మనం వర్ధిల్లుతున్నాం. ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి. ఎందుకంటే లేకపోతే రేపు సడన్గా చనిపోతే, ఆరిపోయిన స్థితిలో ఉండి మనం చనిపోతే మనం ఎక్కడికి పోతాం? మన భక్తిహీనత గుండి చనిపోతే మనం ఎక్కడికి పోతాం? మనం ఎంతవరకు వెలుగుతున్నాం, ఎంతవరకు మనం వెలిగింపబడుతున్నాం? దేవుడు కూడా మన ఎడలు ఎప్పుడు కార్యాలు చేస్తాడంటే, ఎప్పుడైతే మనం వెలుగుతూ ఉంటామో, ఎప్పుడైతే మనం వెలిగే దీపములుగా మనం ఉంటామో, అప్పుడే దేవుడు కూడా మౌనంగా ఉండకుండా మన ఎడల కార్యాలు చేస్తాడు. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, చదువుదాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 62 1వ వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనపడి వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండే వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండును, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండును అంటున్నాను. అంటే మరి సియోన్ అంటే ఎవరు? మనమే. సియోన్ అంటే ఎవరు? సంఘం అంటే మనమే. సియోను గురించి మాట్లాడు. సియోను నీతి సూర్యకాంతి వలె కనపడి వరకు, ఎప్పుడు వరకు అయితే మనం ప్రకాశిస్తూ ఉంటామో అప్పుడు వరకు దేవుడు మౌనంగా ఉండడం. సియోను కాంతి వలె, సియోను నీతి సూర్యకాంతి వలె కనపడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండే వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. దేవుడు ఎప్పుడు పనిచేస్తాడు? మన పక్షంగా దేవుడు పనిచేయాలంటే మనలో మండుతూ ఉండాలి. మనలో అగ్ని మండుతున్నప్పుడు దేవుడు మన పక్షంగా పనిచేస్తాడు. మనం ఆరిపోయే స్థితిలో ఉండి, ఆరిపోయి ఏదో దేవుడు చేస్తాడని ఆరిపోయినటువంటి అనుభవం కలిగి మనకు ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా, దేవుడు మౌనంగానే ఉంటాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం మౌనంగా ఉండకూడదు. మనము ఈ సమయం ఎలాంటిదంటే, ఇది అంచు దినాల్లో ఉన్నటువంటి ఈ చివరి గడియల్లో ఉన్నాం. మనం పైకి భక్తి గలవారైండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి ప్రజల మధ్యలో ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన మట్టుకు మనం అలాంటి వెలుగుతూ మండుతూ ప్రకాశించే దీపంగా మనం ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా ఎప్పటికీ దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మనము మన సంఘాలు ఆరిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా కార్యం చేయడు. మనం కూడా శత్రువుకు అప్పగించబడతాం, సాతాను చేతులకు అప్పగించబడతాం, మతోన్మాదులకు అప్పగించబడతాం. అయితే మనము ప్రకాశించే వారంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా వెలుగుతూ ప్రకాశించే దీపములుగా దేవునే మనం కలిగి ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా
మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడికి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ఈ అపాయక